అత్తయ్య కొంగు పట్టుకునే తిరిగేవాళ్లు వాళ్ల నువ్వు కన్న తల్లిగా చూసుకున్నావు. ఆ రోజుల్ని నేను ఎప్పటికీ మర్చిపోలేనత్తయ్య. నా పుట్టింటిని మరిపించారు. అందుకు నేనెప్పుడూ రుణపడి ఉంటాను. నువ్వు బాధపడకూడదని నేను మీ మావయ్య మాట్లాడుకున్నావు. అభితో మాట్లాడాక నా గుండెల్లోని భారం అంతా దిగిపోయింది. భాస్కర్, అఖిల్ కొద్ది రోజులు మాత్రమే కష్టపడతారు. ఆ తర్వాత అంతా సరైపోతుంది. సరేనా? అత్తయ్య, నన్ను క్షమించండి అత్తయ్య. పావని అక్క, నన్ను క్షమించక్క. ఏ హారిక, హారిక ఏంటిది? లే, ఏంటమ్మా? ఇదంతా నా వల్లే జరిగిందక్క. ఓవర్ కాన్ఫిడెన్స్ కి పోయి బావగారిని ఆయన్ని బాధ పెడుతున్నాను. సారీ వాసు అక్క, నువ్వు నాపై పెట్టిన నమ్మకాన్ని ఒమ్ము చేశాను. ఐఎమ్ వెరీ సారీ. నీ తప్పుని నువ్వు తెలుసుకున్నావు, అంతే చాలు హారిక. చాలదత్తయ్య, అసలు శిక్ష పడాల్సింది నాకు. అన్యాయంగా బావగారికి ఆయనకి శిక్ష పడింది. నేను చాలా చాలా పెద్ద తప్పు చేశాను. క్షమించారని తప్పు చేశాను. తెలియక చేశావు, వదిలే హారిక. ఎలా వదలక్క? రాత్రంతా నిద్ర పట్టలేదు. ఆయన మొహం చూడటానికి కూడా నాకు సిగ్గనిపించింది. నా మీద నాకే అసహ్యం వేసింది. ఏం చేస్తే నా తప్పు సరిదిద్దుకోగలను తెలియడం లేదు. బావగారితో ఆయనతో ఆఫీస్కి వెళ్దామనుకున్నాను. అంటే మళ్ళీ నేను ఆఫీస్కి వెళ్తే మళ్ళీ ఏదైనా పొరపాట్లు చేస్తానేమోనని ఆ ఆలోచన వద్దనుకొని ఇంట్లోనే ఉండిపోయాను. ఇంట్లో మీరు ఏ పని చెప్పినా చేస్తాను. నాకు ఎలాంటి శిక్ష విధించినా అనుభవిస్తాను. చెప్పండి అత్తయ్య, చెప్పండి అక్క. ఏం చేయడానికైనా నేను సిద్ధమే. ఆఖరికి పని మనిషిగా పని చేయమన్నా చేస్తాను. నువ్వు పని మనిషివేంటి హారిక? నువ్వు మా చెల్లెలివి. అక్క, నీకు మేం ప్రత్యేకంగా పని చెప్పం హారిక. నీకు తెలిసిన పని, నువ్వు చేయగలిగిన పని చెయ్యి. నీకు ఏది చేతనైతే అది చెయ్యి. అక్క, థ్యాంక్స్ అక్క. కష్టపడి పనిచేస్తాను. మీరు నాకు అక్కలవ్వడం నా అదృష్టం. నేను ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో. మిమ్మల్ని ఇలా చూస్తుంటే ముచ్చటేస్తోంది. మీరు తోడికోడళ్లలా లేరు, తోడబుట్టిన అక్క చెల్లెళ్లలా ఉన్నారు. మీరు నా కోడళ్ళవటం నా అదృష్టం. నా ముగ్గురు కొడుకుల్లాగే మీ ముగ్గురు ఎప్పటికీ ఇలాగే కలిసుండాలి. ఏంటిది ఇలా మాట్లాడుతోంది? కొంపతీసి మారిపోయిందా? నా పార్టీ మార్చేసిందా? అంటే ఇది కాని నా పుట్టు ముంచుతోందా? హారిక, హారిక, ఏంటంటీ? ఒకసారి ఇలా రావే. ఎందుకంటీ? అబ్బా ఇలా రావే, రా చెప్తాను, రా. పద.
రా. ఏంటాంటీ? నువ్వేనా అలా మాట్లాడింది? నువ్వసలు హారికవేనా? ఆ డౌట్ మీకెందుకొచ్చింది? పావని వసూల్తో అలా మాట్లాడేవేంటే? వాళ్ళు నీ తోడికోడళ్ళు కాదు, తోడబుట్టిన వాళ్ళు అన్నంత బిల్డప్ ఇచ్చావు. ఇంత మంచిగా నువ్వెప్పుడు మారిపోయావు? నేను మారిపోవడమా? ఇంపాసిబుల్ ఆంటీ. అంటే నువ్వు నిజంగా మారిపోలేదా? మరి ఇందాక మాట్లాడిందంతా బుల్షిట్. ఆ? అంటే యాక్టింగ్. అక్కల ముందు నటించాను. ఎందుకు? మీరే చెప్పారు కదా కొన్నాళ్ళు ఓపిక పట్టమని. జరిగిన దాంట్లో తప్పంతా నాదే. కాని భాస్కర్ బావ గారికి అఖిల్కి పనిష్మెంట్ పడింది. ఆఫీస్లో వాళ్ళు వర్కర్స్ గా పనిచేయటం పావనక్క పాజిటివ్ గానే ఫీల్ అవుతోంది. నేను నెగటివ్ గా ఫీల్ అయితే వాళ్ళ ముందు బ్యాడ్ అయిపోతాను కదా. అందుకే నా తప్పు ఒప్పుకున్నాను. ఇప్పుడు నాదసలు తప్పే కాదని వాళ్ళు ఫీల్ అవుతారు. ఇక ఇంటి పనులు చేయడం అంటారా? రోజు ఇలాగే నటిస్తాను. వాళ్ళు మురిసిపోయి నాకు ఏ పని చెప్పకుండా మొత్తం పనులు వాళ్ళే చేస్తారు. నేను సేఫ్. ఓసిని, నీకు ఇన్ని వెదవ తెలివితేటలు ఎప్పుడొచ్చాయే? అంతా మీరిచ్చిన సజెషనే ఆంటీ. ఆ? కొంచెం డెవలప్ చేశాను అంతే. నేనింకా నువ్వు వాళ్ళ వైపు వెళ్ళిపోయావేమోనని భయపడ్డానే. బ్రెడ్ జాములా వాళ్లతో అతుక్కుపోతావేమోనని కంగారు పడ్డాను. అలా ఎప్పటికీ జరగదాంటీ. నేనే, వాళ్ళు వాళ్ళే. ఎలాగో అఖిల్ ఆఫీస్కు వెళ్లి కష్టపడుతున్నాడు కాబట్టి ఆ వంకతో అఖిల్ని తీసుకుని బయటకు వెళ్లి నేరుగా బిజినెస్ చేయొచ్చు కదా. ఇదే మంచి అవకాశం. ప్రస్తుతానికి ఆ థాట్ లేదాంటీ. దానికి ఇంకా టైం ఉంది. ఏ బయటకు వెళితే అఖిల్ నిన్ను వదిలేస్తాడేమోనని భయమా? హ, అది వసు పావని కలిసి ఆడిన నాటకమే. అఖిల్తో కావాలనే అలా చెప్పించారు. అఖిల్ నన్ను వదిలేయకపోయినా అఖిల్ ఈ ఇంటిని వదిలి ఉండలేడాంటీ. అయితే పర్మనెంట్ గా ఇక్కడే ఉండిపోతావా? అఖిల్ తన అన్నలకు బానిసలా, నువ్వు నీ తోడికోడళ్లకు పని మనిషిలా ఉండిపోతారా? అఖిల్ని బయటికి తీసుకెళ్లడం పక్కా. కాకపోతే ఇక్కడ తనేదో కష్టపడుతున్నాడని చెప్పి నేను తీసుకెళ్లలేను. అన్నల వలన తను కష్టపడుతున్నాడన్న ఫీలింగ్ అఖిల్కి కలిగేలా చేయాలి. ఆ? అన్నా తమ్ముళ్ల మధ్య గొడవలు రావాలి. అప్పుడే అఖిల్ తనకు తానుగా బయటికొస్తాడు. ఓసిని దుంపదగా ఎంత పెద్ద ఆలోచన చేస్తున్నావే? అది జరిగే పనేనా? ఎందుకు జరగదు? ఎంతమంది అన్నదమ్ములు గొడవలు పడి విడిపోలేదు? వీళ్ళు అందరిలాంటి వాళ్ళు కాదే. నిన్నేం జరిగిందో చూసావు కదా. అభి చెప్పిన దానికి భాస్కర్ అఖిల్లు ఎదురు చెప్పకుండా నోరెత్తకుండా ఒప్పుకున్నారు. వాళ్ళ మధ్య అంత బంధం ఉందే. ఆ ఎంత గొప్ప బంధమైనా ఎప్పుడో ఒకసారి బీటలు బారక తప్పదాంటీ. టైం కోసం వెయిట్ చేయాలంతే. ఈ అన్నదమ్ములు కూడా గొడవ పడి కొట్టుకొని విడిపోయే పరిస్థితి వస్తుంది చూడండి. అయ్యో, నువ్వు పగటి కలలు కంటున్నావే. కాదాంటీ, నేను చెప్పింది ఖచ్చితంగా జరుగుతుంది. కాకపోతే మీరు నాకు ఒక హెల్ప్ చేయాలి. ఈ ఇంటిని ముక్కలు చేయడం కోసం నేను ఏవైనా చేస్తానే. నేనేం చేయాలి? వాళ్ళు గొడవలు పడ్డానికి ఏదైనా ఐడియా ఉంటే చెప్పండి. ఇప్పటికిప్పుడు ఐడియా అంటే కష్టమే. పర్లేదు, టైం తీసుకోండి. బట్ సాలిడ్ రీజన్ కావాలి. పెద్ద గొడవ జరగాలి. బ్రదర్స్ బ్రేకప్ చెప్పుకోవాలి. ఆలోచించండి. అను 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 ఏమిందమ్మా అలా పడుకున్నావు? టైర్డ్ అయ్యావా?
అయ్యో, ఒళ్ళేంటి ఇలా కాలిపోతుంది? అక్క, అక్క, త్వరగా రండి. ఏమైంది వసు? అనుకి జ్వరం వచ్చిందక్క. పొద్దున బాగానే ఉంది కదా, ఇప్పుడు జ్వరం రావడం ఏంటి? స్కూల్లో బానే ఉంది పెద్దమ్మ. అవును, అనుకి ఇందాకే ఫీవర్ వచ్చింది. సడన్ గా ఫీవర్ ఎందుకు వచ్చింది బన్నీ? మా స్కూల్లో 25th యానివర్సరీ సెలబ్రేషన్ స్టార్ట్ అయ్యాయి మమ్మీ. ప్రతి క్లాస్ నుంచి కొంతమంది స్టూడెంట్స్ స్కూల్లో వాళ్ళు పెట్టే యాక్టివిటీస్ లో పార్టిసిపేట్ చేయాలంట. అను క్లాస్ నుంచి తను సెలెక్ట్ అయింది. లిస్ట్ లో అను పేరు చదివినప్పటి నుంచి అనుకి టెన్షన్ స్టార్ట్ అయింది. అప్పుడే ఫీవర్ వచ్చింది. భయపడి జ్వరం తెచ్చుకున్నట్టుంది. డాక్టర్కి ఫోన్ చేస్తాను. హై ఫీవర్ ఉంది, బట్ కంగారు పడాల్సింది ఏం లేదు. నేను ఒక సిరప్ రాసిస్తాను. ఎవ్రీ 6 అవర్స్కి ఒకసారి సిరప్ వేయండి. రేపటికంతా తగ్గిపోతుంది. పాపకేం కాదు కదా డాక్టర్? నథింగ్ టు వరీ. టెన్షన్ వల్ల వచ్చిన ఫీవర్. కాస్త దగ్గరుండి చూసుకుంటూ ధైర్యం చెప్తే చాలు, తగ్గిపోతుంది. రేపటికల్లా తగ్గకపోతే నాకు కాల్ చేయండి. అలాగే డాక్టర్. లేట్ అయిపోయింది. ఆల్మోస్ట్ డిజైన్ కంప్లీట్ అయ్యింది. మిగతాది రేపు ఫినిష్ చేద్దాం. నీ డిజైన్ కంప్లీట్ అయిపోయిందా? ఇంకా లేదన్నయ్య, హాఫ్ కూడా కంప్లీట్ కాలేదు. అందుకేరా అప్పుడప్పుడు ఆఫీస్కి రావాలని చెప్పేది. అంటే నీది కంప్లీట్ అయిందా? 90% అయిందిరా. రేపు ఫినిష్ చేస్తాను. ఇంతటితో పని ఆపేసి మిగతాది రేపు చేద్దాం. అన్నట్టు ఉందక్క. జ్వరం ఏ మాత్రం తగ్గలేదు.
కంగారు పడుకు వసు. ఇందాకే కదా సిరప్ తాగించావు, మెల్లగా తగ్గిపోతుంది. నువ్వు కూడా భయపడితే ఎలా చెప్పు? డాక్టర్ అనుకి ధైర్యం చెప్పమన్నారు కదా. అను, నీకేం కాదమ్మా, భయపడద్దు, ధైర్యంగా ఉండు. నీకు జ్వరం త్వరగా తగ్గిపోతుంది. అంజలి, ఆ డిజైన్ వర్క్స్ ఎంతవరకు వచ్చాయి? అవన్నీ జాగ్రత్తగా చేయండి. అభి అన్నయ్య, వెళ్దామా? అఖిల్, ఏదో అడుగుతున్నా. ఇంటికి వెళ్దామని. మీ వర్క్ కంప్లీట్ చేశారా? నాది సగం అయింది అన్నయ్య, అనేది 90% అయింది. ఇద్దరు 100% కంప్లీట్ చేసి ఇంటికి రండి. రేపు వచ్చి కంప్లీట్ చేస్తాం అభి. కుదరదు, ఈరోజే చేయాలి. అన్నయ్య, నైట్ అంతా కూర్చున్నా ఆ వర్క్ కంప్లీట్ అవుదన్నయ్య. కూర్చొని వర్క్ చేయండి. ఎందుకు కంప్లీట్ అవుదో నేను చూస్తాను. మీరు ఈ డిజైన్ ఫినిష్ అయ్యాకే ఇంటికి రండి, ఓకే? వర్క్ చేయకుండా ఇంటికి వచ్చారు ఫినిష్. బాయ్ సార్. బాయ్ సార్. బాయ్ సార్. బాయ్ బాయ్. స్టాఫ్ అంతా వెళ్ళిపోయారు, మనం మాత్రం మిగిలిపోయాం. వర్క్ ఫినిష్ చేసి ఇంటికి రావాలని అన్నయ్య వాన్ చేశాడు. ఇప్పుడు ఏం చేద్దాం? ఏదో అలా కంప్లీట్ చేద్దాం రా, లేదంటే ఇంట్లో కూడా పరుగు పోతుంది. నీకేమన్నాయా, 90% కంప్లీట్ చేసావు. నేను ఇంకా సగంలోనే ఉన్నాను. నాకు తెల్లారుతుందేమో. ఇలా కబుర్లు చెప్తూ కూర్చుంటే నిజంగానే తెల్లారిపోతుంది. త్వరగా వర్క్ ఫినిష్ చేద్దాం పదా. వసేయ్ హారిక. అనుకేమైందండి? ఫీవర్ వచ్చిందండి. సడన్ గా ఫీవర్ ఎందుకు వచ్చిందండి? స్కూల్లో కాంపిటీషన్స్ పెడుతున్నారు డాడీ. అను టెన్షన్ అయింది. ఆ టెన్షన్ వల్లే అనుకి ఫీవర్ వచ్చింది డాడీ. ఏంటండి, అనుకి ఫీవర్ వస్తే నాకు ఫోన్ చేసి చెప్పరా? స్కూల్ నుంచి ఇంటికి వచ్చాకే నాకు తెలిసిందండి. మీరు ఆఫీస్లో బిజీగా ఉంటారని చెప్పలేదు. అనుకంటే నాకు ఆఫీస్ ఎక్కువ కాదండి. ముందుగానే నాకు ఒక మాట చెప్పు ఉండాల్సిందే. డాక్టర్ని ఇంటికి పిలిపించి చూపించానండి. టెన్షన్ వల్లే అనుకి ఫీవర్ వచ్చిందన్నారు. సిరప్ ఇచ్చారు. ఇప్పుడు జ్వరం కాస్త తగ్గింది. పాపం మమ్మీ ఇప్పటి వరకు అనుని చాలా కేర్ఫుల్ గా చూసుకుంది డాడీ. ఇంట్లో అందరికంటే ఎక్కువ మమ్మీనే టెన్షన్ పడుతుంది. అప్పటి వరకు టెన్షన్ పడొద్దని అనుకి నేను చెప్పాను డాడీ. తన హోంవర్క్ కూడా నేనే చేస్తున్నాను.
ఇప్పుడు ఎలా ఉందమ్మా? భయంగా ఉంది డాడీ. నీకేం కాదమ్మా, మేమంతా ఉన్నాం కదా, టెన్షన్ పడకు. మీరు టెన్షన్ అవ్వకండి. అనుని నేను జాగ్రత్తగా చూసుకుంటాను. మీరు వెళ్ళి ఫ్రెష్ అయ్యి రండి.